హలో జేషా, నేను కేకేఆర్ డాకౌట్ నుంచి వరుణ్ చక్రవర్తిని మాట్లాడుతాడా. వరుణ్ బాబు చెప్పు, ఏంటి విషయం? కృణాల పాండ్యాలో బౌన్సులు నేర్చుకున్నావా? ఏం లేదు, ఒక సమస్య వచ్చినది. ఈరోజు వాంకడేలో మా టీం అందరిది కలిపి చెక్కేసినారు. ఎవరాళ్ళు? రసల్ మామ టీంలో లేడా ఏంది? ఏ అందరికన్నా ఎక్కువ చెక్కింది భిక్షు యాదవ్కేనయ్యా. ఏందే, ఒక కొత్త కుర్రాడు భిక్షు యాదవ్తో పాటు 4 వికెట్లు తీసినాడా? ఎవడాడు? పేరు అశ్విని కుమార్, 23 ఏళ్ళ కుర్రాడంట. ఆ కుర్రోడు వేసుకున్న జెర్సీ గురించి కొంచెం వివరంగా చెప్తావా? జైషా, ఎన్నిసార్లు చెప్పాలయ్యా? అది కాదు వరుణ్, ఆడు బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉన్న జెర్సీ ఏం వేసుకోలేదు కదా? అవును వేసుకున్నాడు. ఏంటయ్యా జెర్సీ వేసుకుంటే? మీ ఫ్రాంచైజీలు మొత్తానికి వాళ్ళ అమ్మ మొగుడులయ్యా. రోహిత్ శర్మ పేరెంట్లే, ఆయన దిగితే ఫైనల్, కొడితే కప్పు. ఆ రోహిత్ శర్మ ఉన్న ముంబై ఇండియన్స్ టీంలో ఓడే ఈ పిల్లోడు. ఏదో కోల్కతాలో ఆడినట్టు ఆల్ హోమ్ గ్రౌండ్కి వెళ్ళి అడ్డదిడ్డంగా బ్యాట్లు ఒప్పదు వరుణ్. వీళ్ళు 3 మ్యాచ్ల్లోనే ఫామ్లోకి వస్తారని మేము కూడా అనుకోలేదు. ఈసారి కప్పు కోసం గట్టి కాంపిటీషనే ఉంటుంది.